ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు ఉన్నారు మనతో పాటు. బండా రామ్మోహన్ రావు గారు, నమస్తే. నమస్తే శేఖర్. ఎట్టి పరిస్థితుల్లో తన కేబినెట్లో అవకాశం ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి కోర్స్ చాలా ఫైర్ మీద ఉన్నారు. సో అదే జిల్లా నుంచి మందుల సామెల్ అంటున్నారు, సో బీసీలకు ఎస్టీలకే అవకాశం ఇవ్వాలి అన్నటువంటి అంశాన్ని ఆయన తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఈ మంత్రివర్గం విస్తరణ జరిపి రిస్క్ తీసుకుంటారా? ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేషన్ సాఫీగానే సాగుతోంది కదా, రిస్క్ ఎందుకు అన్నటువంటి దూరంలో ప్రభుత్వం ఏమైనా చూసేటువంటి అవకాశం ఉందా? ఈ టర్మ్కి వదిలేస్తారా? ఎట్లా చూడాలి రామారావు గారు? మీరు అన్నది ఈ టర్మ్ వదిలేయడం తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకంటే 11-2-12 మంది ఆశావాదులు ఉన్నారు. అవును, అందులో మన రెడ్ల సంఖ్య చెప్తున్నది. ఇప్పటికీ కాంబినేషన్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 3 మంత్రి పదవులు, కీలకమైన మంత్రి పదవులు తన దగ్గరనే ఉన్నాయి. మొన్ననే అన్నారు, విద్యాశాఖకు నేను తక్కువ ఏం చేస్తున్నాను, పూర్తిగా పట్టించుకుంటాను, విద్యాశాఖ మంత్రి ఇంకోటి ఎందుకు పెట్టాలి, నేను ఉంటే సరిపోతలేదా అనే మాట మొన్ననే ఇంజనీరింగ్ విద్యార్థులతో మాట్లాడుతున్నాం మనం అన్నారు కూడా చూడ. కానీ నా ఉద్దేశం ఏంటంటే అసలు చర్చ ప్రజల్లో ఈ చర్చే లేదు. ఏమున్నా టీకప్పుల తుఫాన్ లాగా కాంగ్రెస్ పార్టీలో చర్చ ఉండొచ్చు, కానీ ప్రజల్లో వీళ్ళ హామీలు ఏమిటి? కరువు వచ్చింది, ఎండిన వచ్చింది, నీళ్లు లేవు, రిప్పులు లేవు, అయితే వనావృష్టి లేకుండా అతివృష్టి ఈ రకంగా ఉన్నాయి కదా. కాకపోతే మన అదృష్టం ఏంటంటే, రేవంత్ రెడ్డికి ఒక అదృష్టం ఏంటంటే, ముఖ్యంగా పైనుంచి మహారాష్ట్ర అట్లా వర్షాలు పడడం వల్ల కొంతవరకు ఈ ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, వస్తున్నాయి కూడా. అది ఆశావహం. అంటే కనీసం ఆరుతడి పంటలు, మన మెట్ట పంటలు పండకపోయినా రేపు ప్రాజెక్టులు నీళ్ళు వచ్చే క్రమం ఉన్నది, మంచిది అంటున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణకు వస్తే ఈ 2 పదవులు 12 మంది ఆశావాహుల మధ్యన ఊరుకుంది బెస్ట్ అనే మాట ఒకటి వస్తున్నట్టు. ఎందుకంటే అందరూ తిష్ట వేసుకొని కూర్చున్నారు. శ్రీకాంత్ కృష్ణ గారు అందరూ ఎవరికి వాళ్ళు బెర్తులు క్లియర్ గా చేసుకుని అక్కడికి కదలడం లేదు. ఎవరిని తీసినా కూడా ఎవరికి వారు ఢిల్లీకి కూడా పోయి కలిసి వచ్చారు ఇప్పటికే. అంతే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ డీసీ నుంచి ఎవరిని తీసినా వాళ్ళు ఒప్పుకోరు కదా. కనీసం వివాదాస్పద మంత్రి అని కొండా సురేఖ అంటే కూడా లేడీ కోటాలో, బీసీ కోటాలో కదా, అన్ని రకాలుగా తాను కదిలే పరిస్థితి లేదు. ఎవరు మిగతా అట్లే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జనరల్గా ఏమైందంటే, ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు తేడా ఏంటంటే, ప్రాంతీయ పార్టీల వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి చెడ్డ వాళ్ళే అనుభవిస్తారు. కానీ జాతీయ పార్టీలు అట్లా కాదు కదా. పైనుంచి రుద్దబడతాయి, పైనుంచి అన్ని చేయబడతాయి కనుక వీళ్ళకి స్వేచ్ఛగా ఉండదు. అంతకుముందు అదిరుద్దీన్ మంత్రి పదవి వస్తాను ఎవరు ఊహించలే. అంతేందుకు అసలు విజయశాంతికి ఎమ్మెల్సీ వస్తాను ఎవరు ఊహించలే కదా, పైనుంచి రుద్దపడదే కదా. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే, లేడీ కోటాల విజయశాంతి నేను ఎప్పుడు రావాలి, అసలు విధాన మండలి ఒకటి ఉన్నది కదా, దాని నుంచి మంత్రివర్గం ఎందుకు తీసుకోరు అనే మాట వస్తున్నది. బీసీ కోటాలో విధాన మండలి నుంచి నేను ఉన్నాను కదా, బీసీసీ అధ్యక్షుడికి ఎన్ని రోజులకి వెట్టి చాకరీ చేయాలి, ఈ బదనాం ఎన్ని రోజులు పోయాలి, నాకు మంత్రి పదవి ఎందుకు వద్దని మహేష్ కుమార్ గౌడ్ గారు పై నుంచి మాట్లాడుతున్నట్టు కొంత విభేదం కూడా ఉంది మన ముఖ్యమంత్రికి ఆయనకు కూడా. వరకు చెప్పాలంటే సరే కలిసి పని చేస్తున్నాం, మాకేం విభేదాలు పైకి చెప్పినా కూడా లెక్కే. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఉటంకిస్తున్నారు అంటే, పోయినసారి ఆయన మంత్రివర్గంలో 2.5 ఏళ్ళు కాగానే మారుస్తా అంటే ఒక 6 నెలలు టైం తీసుకొని 3 ఏళ్లకు మార్చేశారు. చాలా మంది సగం మంది మంత్రులు తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చారు కదా. అయితే అట్లా ఇక్కడ అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ అంతా పాత వాళ్ళే. 3 వర్గాల నుంచి ఉన్నారు. కట్టర్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు, మన టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పొంగులు ఎట్లాంటి వాళ్ళు, లేకుంటే జూపాల కృష్ణారావు గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకు గతంలో టీబీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇట్లా చూసుకుంటే మనకు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డి స్వయంగా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు. అట్లా చూసుకుంటే ఈ 3 వర్గాలు ఆల్రెడీ బేతుకు నిండిపోయింది. ఇప్పుడు ఏమున్నా కట్టర్ కాంగ్రెస్ అంటే ఒక సుదర్శన్ రెడ్డి మనం మిగిలేదు అక్కడి నుంచి, ఏది మన నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరు కూడా మంత్రివర్గం లేదు. కానీ ఇప్పటికే ఆయన ఆశల మీద నీళ్లు జరగడం, అట్లా కొంత సంతృప్తి పరచడం కోసం ఏం చేశారు, ఆయన సలహాదారుగా తీసుకున్నారు. సుశాంత్ మనని అంటే సలహాదారుగా తీసుకుంటే మంత్రి పదవి అనేది లేదు, కానీ జీతం కానీ, కారు కానీ, గవర్నమెంట్ కానీ అన్ని ఉంటున్నాయి కదా, నీకేం తక్కువ అనే మాట వస్తున్నాడు. అంటే ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే నల్గొండ నుంచి మళ్ళొక్క మంత్రిని తీసుకుంటే ఖమ్మం తరహాలో, సో ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంది? అట్లాంటి ప్రమాదంలో పోయే పరిస్థితులు? ఎందుకంటే ఇప్పటికే మందుల శామ్యుల్ మా దళితుల మీద మీ పెత్తనం ఏందని చెప్పేసి చాలా పెద్ద మాట మాట్లాడారు. అవసరమైతే దండోరం మోగిస్తామని చెప్పి, సౌడప్పు కొడతామని చెప్పేసి చాలా సీరియస్ కామెంట్ చేస్తున్నారు. నల్గొండ నుంచి అసలు తీసుకోవాలి, ఎందుకంటే వివాదం ఇప్పటికే ముదిరింది. నల్గొండ నుంచి ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు, 2 రెడ్లే ఉన్నారు కనుక ఇంకో రెడ్డిని తీసుకోవడానికి అవకాశం లేదు. మేమిద్దరం అన్నదమ్ములం అవునా కాదా తెలుసు కదా మీ అందరికీ, అప్పుడెందుకు హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఒక దేశంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ ఫిరాయిస్తారనే మాట కూడా వస్తుంది. ఎందుకంటే ఓ 15 మంది ఎమ్మెల్యేలు మొత్తం కొనుక్కొని అయినా సరే బీఆర్ఎస్కి వెళ్ళిపోతారనే మాట కూడా వస్తున్నది. చూస్తున్నాడు, ఇంకొక 6 నెలలు 1 ఇయర్ చూస్తారు అనుకుంటున్నాను. ఆ ప్రమాదం రాకముందు ఏం చేస్తారో అధిష్టానం వరకు నిర్ణయిస్తుంది. కానీ అధిష్టానం వరకు ఎప్పుడు కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలు లొంగదు కదా. గతంలో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళినప్పుడు కూడా పోతే పోని అనుకున్నారు కదా. తర్వాత అధికారంలో రావాలన్నప్పుడు కొన్ని హామీలు వివేక్ కానీ లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వచ్చు, కానీ పోతే పోని అనుకునే సందర్భం కూడా చూస్తాం. ఇంకా నష్టమైనా సరే బ్లాక్ మెయిల్ లొంగటి రాజకీయం కూడా కాంగ్రెస్ పార్టీలో చూస్తాం మనం.
అన్నిటికంటే ఇప్పుడు ఏమైందంటే కింది స్థాయి కార్యకర్తలు అసంతృప్తి బాగా ఉన్నది. దాన్ని సడలించడానికి ఇప్పుడు కొత్త ప్రయోగం ఇది చేస్తుంది. ఫస్ట్ టైం నాకు 25 ఏళ్ల క్రితం చేశారేమో కానీ ఈ మధ్యన మన ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కి డైరెక్టర్లు కానీ చైర్మన్ నియామకం ఇప్పుడు మొదలు పెడతామంటున్నారు. అది చాలా పెద్దది. ఎందుకంటే మీరు మాకి 2 మంత్రి పదవులు వాళ్ళందరికీ ఉండొచ్చు, కానీ కింది స్థాయి సెకండ్ సార్ థర్డ్ మాట్లాడదాం సార్. స్థాయి లీడర్లకు చేయడానికి అదొక మాట కూడా ఉంది అంటున్నాను నేను. పార్టీ లైన్ దాటొద్దని అధిష్టానం ఎంత చెప్పినా కానీ నాయకులు పార్టీ లైన్ దాటి బహిరంగంగా మాట్లాడుతున్నారు. మందుల సామ్యులు అయితేనేమి, రాజగోపాల్ రెడ్డి అయితేనేమి ఈ మధ్యకాలంలో పార్టీ ఫిరాయించారు అని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాము, అభివృద్ధి కోసం వచ్చాము, 10 కోట్ల రూపాయల పనులు కూడా చేయించుకోలేకపోతున్నారని మాట్లాడుతున్నటువంటి దానం నాగేందర్ కానీ. సో చాలా ఈక్వేషన్స్ ఎవరికి వారు పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నది స్పష్టంగా కనిపిస్తుంది ఆ కామెంట్స్ చూస్తుంటే.